తిరిగి స్వాగతం. అయుత చండీ మహాయాగం ఎంతో క్లిష్టమైంది, అత్యంత మహోత్కృష్టమైంది. ఇలాంటి మహాక్రతువులు నిర్వహించడం అందరికీ సాధ్యం కాదు. సనాతన ధర్మ సారథులుగా ఉన్న పీఠాలు లోక కళ్యాణార్థం దేశంలో ధర్మ జాగృతిని పెంచడానికి, అధర్మం దూరం కావాలన్న మహాసంకల్పంతో ఎంతో నియమనిష్టలతో ఈ అయుత చండీ యాగాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటి అరుదైన గురుపీఠాల్లో అద్భుతమైన శ్రీ శృంగేరి శారదాపీఠం ఇప్పటికి 2 సార్లు అయుత చండీ యాగాన్ని నిర్వహించింది. ఉత్తుంగ హిందూ ధర్మ తరంగాన్ని హిమాలయమంత సమున్నతంగా, భానుడి కాంతి కన్నా ప్రకాశంగా, విశాల సాగరం కన్నా మహోన్నతంగా నిలిపేలా చేసిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు. సనాతన హిందూ ధర్మానికి ఆద్యంగా నిలిచిన భారతావనిలో ధర్మోద్ధరణకు కారణజన్ముడిగా అవతరించిన సద్గురువు కూడా ఆదిశంకరాచార్యులే. సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేసేందుకు దేశంలో 4 దిక్కుల్లో 4 పీఠాలను ఏర్పాటు చేశారు. ఆ పరమ పూజ్య ఆదిశంకరాచార్యులు కాలిడి ప్రభవింపచేసిన ఆది పీఠమే శృంగేరి శారదాపీఠం. సనాతన భారతానికి సారథిగా నిలుస్తూ ఇన్ని వేల ఏళ్లుగా ఎందరో చక్రవర్తుల దాడులను, హింసలను ఎదుర్కొని కాలగమనంలో మరింత పరిఢవిల్లుతూ దినదిన ప్రవర్ధమానంగా, దేదీప్యమానంగా వెలుగొందుతున్న అద్భుత పీఠం శృంగేరి శారదాపీఠం. శృంగేరి పేరు చెప్పగానే మదిలో మెదిలేది శారదాంబిక అమ్మవారితో పాటు ఆ క్షేత్ర జగద్గురువులే. స్వయంగా ఆదిశంకరాచార్యుల వారే స్థాపించిన ఈ శృంగేరి దక్షిణామ్నాయ పీఠానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ హిందూ దేశంలో ధర్మ పరిరక్షణకు ఆలవాలం ఈ శృంగేరి పీఠం. త్రేతాయుగ కాలంలోనే ఆవిర్భవించిన ఈ క్షేత్రం ప్రతి పురాణ కాలంలోనూ ఎంతో పుణ్యప్రాప్తి పొందింది. 1200 ఏళ్లుగా పరిఢవిల్లుతున్న ఈ పీఠానికి ఆదిశంకరాచార్యుల తర్వాత ఆయన శిష్య పరంపరలో మొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యుల వారు మొదలు ప్రస్తుత పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి వరకు 37 మంది జగద్గురువులు ఈ పీఠ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రపంచవ్యాప్త గుర్తింపు సంతరించుకున్న ఈ శృంగేరి పీఠం 100 ఏళ్లుగా సనాతన ధర్మాన్ని నిలబెట్టే సారథిగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఈ గురు పరంపరను కొనసాగిస్తున్న శృంగేరి పీఠాధీశ్వరులైన జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి జగద్గురువులు ఇప్పటికి ఎన్నోసార్లు చండీ యాగాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ శృంగేరి పీఠంలో అయుత చండీ యాగాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గడిచిన 60 ఏళ్లలో ఎన్నోసార్లు శృంగేరి పీఠంలో చండీ యాగాల్ని నిర్వహించారు. 1953 విజయనామ సంవత్సరంలో శృంగేరి పీఠం 35వ గురువు 3వ చంద్రశేఖర భారతీ వారి షష్ఠిపూర్తి మహోత్సవం తర్వాత సహస్ర చండీ యాగాన్ని నిర్వహించారు. ఆ పిదప 1977లో శృంగేరి పీఠ 36వ గురువు అభినవ విద్యాతీర్థ షష్ఠిపూర్తిని పురస్కరించుకుని ఆయన శిష్యగణం చండీయాగం నిర్వహించింది. 34 ఏళ్ల కిందట నిర్వహించిన ఆ చండీయాగం అప్పట్లోనే లక్షలాది మందిని ఆకర్షించింది. అయుత చండీయాగాన్ని నిర్వహించటం ఆషామాషీ విషయం కాదు. అఖండ పారాయణం చేయగల అభ్యాసం ఉన్న వైదిక పండితులను ఒకచోట చేర్చటంతో పాటు 1000 మంది ఒకే స్వరంతో చండీ పారాయణం జరపాలి. అది అనుకున్నంత సామాన్యమైన విషయం కాదు. చండీ యాగంలో 10 మంది వైదికులు చేస్తేనే ఒకరు 4వ అధ్యాయంలో ఉంటే మరొకరు 5వ అధ్యాయంలో ఉంటారు. 10 మంది చేసినప్పుడే ఇంత వ్యత్యాసం ఉంటే అదే 1000 మంది చేసేటప్పుడు ఎలాంటి వ్యత్యాసం లేకుండా అంతా ఏకకంఠంతో ఒకేసారి పారాయణం చేయగలగాలి. ఇది ఒక్క శృంగేరి పీఠంలోనే సాధ్యమవుతుంది తప్ప అన్యులకు సాధ్యం కాదు. దక్షిణాదిలో ఇప్పటి వరకు 3 సార్లు అయుత చండీ మహాక్రతువులు నిర్వహించారు. ఇందులో మొదటిది దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠంలోనే జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి అనుగ్రహంతో వారి షష్ఠ్యబ్ది మహోత్సవంలో గురుగురువుల ఆశీస్సులతో రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ పిదప జగద్గురువుల వారి దివ్యాశీస్సులతో 2 చోట్ల ఈ యాగాలు నిర్వహించారు. ఇందులో రెండవది 2014 ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో పరమ పూజ్య పరిపూర్ణానంద స్వామి నిర్వహణలో జరిగింది.
మూడోది 2015 మార్చిలో సంగారెడ్డి మండలం ఈశ్వరీపురంలో శ్రీ దుర్గా భవానీ క్షేత్రంలో జరిగింది. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి ఆధ్వర్యంలో శృంగేరిలో తొలిసారి జరిగిన అయుత చండీ యాగం నభూతో నభవిష్యత్ అన్నంత సంరంభంగా సాగింది. 2011 ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఈ మహాక్రతువులో దేశం నలుమూలల నుంచి వచ్చిన ఉద్దండులైన వేద విద్వన్మూర్తులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా అయుత చండీ మహాయాగంతో పాటుగా అతిరుద్రం కూడా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా జరిగిన ఈ మహాక్రతువులు చిరస్థాయిగా గుర్తుండిపోయేంత అత్యద్భుతంగా జరిగాయి. యాగము యొక్క తీవ్రత వల్ల ఉపాస్య దైవము యొక్క సాక్షాత్కారము కలగవచ్చు. అయితే ఈ యుగము లోపల ప్రత్యక్ష సాక్షాత్కారం కలగకపోయినా ఉపాస్య దైవము యొక్క అనుగ్రహం కలగవచ్చు. అనుగ్రహం కలగటం అంటే ఏమిటి? ఏ ఫలితమును ఆశించి యాగమును చేశారో ఆ ఫలితమును నెరవేరటమే అనుగ్రహము అంటారు. 2011 ఏప్రిల్ 4న 1,00,000 మోదక మహాగణపతి హోమంతో మొదలైన ఈ ఉత్సవాలు 12 రోజుల పాటు నిర్విఘ్నంగా సాగాయి. ఇందుకోసం శృంగేరిలోని నరసింహవనంలో ఒక ప్రత్యేక యాగశాలను నిర్మించారు. ఈ మహాగణపతి హోమంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన 100 మంది ఋత్విక్కులు పాలు పంచుకున్నారు. వీళ్లంతా వేదోక్త రీతిలో ఆరని మధించి అగ్నిని జ్వలింపచేసి హోమాన్ని నిర్వహించారు. అతిరుద్ర మహాయాగాన్ని కూడా నరసింహవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో పూర్తి చేశారు. 11 రోజుల పాటు సాగిన ఈ మహాయాగంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన 121 మంది ఋత్విక్కులు పాల్గొన్నారు. ఈ యాగాలు జరుగుతున్నన్ని రోజులు ప్రతినిత్యం ఉదయం ఏకాదశ పర్యాయాలు రుద్రమంత్రాల్ని పఠించడంతో పాటు రుద్రక్రమ పాఠం మంగళహారతితో ముగించేవారు. మొత్తంగా ఏప్రిల్ 16న జగద్గురువుల సమక్షంలో పూర్ణాహుతి నిర్వహించారు. నరసింహవనంలో ప్రత్యేకంగా రూపొందించిన చండీ యాగశాలలో ఏప్రిల్ 6న మొదలైన అయుత చండీ యాగం నభూతో నభవిష్యత్ అన్నంతగా సాగింది. సంకల్ప వేళ జగద్గురువులు విచ్చేశారు. అనంతరం ఋత్విజ్వరణ కార్యక్రమంలో శ్రీచరణ ప్రధాన ఋత్విక్కుకు దీక్షావస్త్రం, రుద్రాక్షమాల, పూర్ణఫలం తదితర యజ్ఞ సామాగ్రిని అందజేశారు. దక్షిణ భారతదేశంలోనే కాక శృంగేరి చరిత్రలోనే మొదటిసారిగా నిర్వహించిన ఈ అయుత చండీ యాగంలో 1000 మందికి పైగా వేద పండితులు పాల్గొన్నారు. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే. మరిన్ని విశేషాలు స్వల్ప విరామం తర్వాత.